తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చేవలసిందిగా కోరుతున్నాము. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు విచ్చేసిండ్రు. వారు టిటిడి నుండి వారు ఇక్కడ వరకు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. టిటిడి వచ్చిందనమాట, ఆయన వచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపై విచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా గతంలో టి సుబ్బరామిరెడ్డి గారు టీటీడీ చైర్మన్ అప్పుడు వారు వచ్చిపోయినారు. దాని తర్వాత బిఆర్ నాయుడు గారు నిజంగా ఈ రోజు మన లాల్ దర్వాజా అమ్మవారి దర్శనకు రావడం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి ఇచ్చేసారు. వారికి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు మనల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది. ఈ అమ్మవారి దీవెనల కోసం నేను కూడా వచ్చాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. గత 120 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తుంది ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారికి కోరుతున్నాము. బోలో సింహవాహిని శ్రీ మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్న ప్రభాకర్ అన్నకు, ఇతర ప్రభాకర్ అన్న కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. వారిని తీసుకురావడంలో చాలా శ్రమ పడ్డారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకుని వారు వేదికపై వచ్చి మాట్లాడారు. వారితో పాటు స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు యశ్వంత్ కుమార్ గారు, తిరుపతి నరసింహరావు గారు, తిరుపతి శివకుమార్ గారు, రాధాకృష్ణ గారు, చాలా మంది, మరి శైలజ గౌడ్ గారు, పరమేశ్వరి గారు, తిరుపతి పరమేశ్వరి గారు, వికాస్ గారు, వీరందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరొకసారి కవిత గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. బడంగ్పేట్ కార్పొరేటర్ పి సుదర్శన్ రెడ్డి దంపతులు, మౌనికా సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బడంగ్పేట్ కార్పొరేటర్ మౌనికా సుదర్శన్ రెడ్డి గారు ఫ్యామిలీతో విచ్చేశారు. వారికి దేవాలయం కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం.
కొద్దిసేపటి మన సింగర్ మధుప్రియ గారు కొద్దిసేపట్లోనే అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు.